సెంటర్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే సిజిఎస్టీ కింద వచ్చావో అవన్నీ విధం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవి ఫస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆఫ్ ఫర్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటుండే కదా, కస్టమ్స్ డ్యూటీ సెస్ సర్చార్జ్. కస్టమ్ డ్యూటీని రిప్లేస్ చేయలేదు, ఇది సపరేట్ ఫ్రమ్ జిఎస్టీ రెజ్యూమ్. సో ఇంపోర్టెడ్ గుడ్స్ అనేటివి కస్టమ్ డ్యూటీ మనం ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీ ఉంటుంది దాని మీద, ఇంకా ఐజిఎస్టీ కూడా ఉంటుంది. ప్రీవియస్గా ఇంపోర్టెడ్ గుడ్స్ అనేటివి కస్టమ్ డ్యూటీ ప్లస్ సెస్ ఉండేది, కానీ బడ్జెట్ దాన్ని ఒక 2018లో జరిగింది కస్టమ్ డ్యూటీ ప్లస్ సోషల్ వెల్ఫేర్ సర్జ్తో రిప్లేస్ చేసింది అన్నట్టు. బడ్జెట్ 2020లో 5% హెల్త్ సెస్ ఇంపోర్టెడ్ మెడికల్ డివైజెస్ ఫర్ హాస్పిటల్స్ పెట్టింది అన్నట్టు. సో ఇది ఫర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ సర్చార్జ్ కస్టమ్స్ డ్యూటీని రిప్లేస్ అయితే చేయలేదు. ఆన్ ఇంపోర్ట్ స్పెషల్ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీస్ ఎస్ఏడి, కౌంటర్ వేలింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, ఇవి కూడా రిప్లేస్ చేయలేదు సిజిఎస్టీతోన. సో కౌంటర్ వేలింగ్ డ్యూటీ ఉంది, యాంటీ డంపింగ్ డ్యూటీ ఉంది, స్పెషల్ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ ఉంది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది యూనియన్ ట్యాక్స్ లేవ్డ్ ఆన్ సేల్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఇంటర్ స్టేట్ ట్రేడ్లో ఏమైనా అయితే అది ఇట్ వాజ్ అసైన్ టు ద ఒరిజిన్ స్టేట్, ఇట్స్ రిప్లేస్డ్ విత్ ఒరిజిన్ స్టేట్తోన అసైన్ చేస్తుండ్రి. సేల్స్ ట్యాక్స్ అనేది ఎప్పుడైతే 2 స్టేట్స్ అమ్ముకుంటే అది ఒరిజిన్ స్టేట్. దీన్ని ఐజిఎస్టీతో రిప్లేస్ చేశారు. ఐజిఎస్టీ అంటే సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ ఇది అన్నట్టు. ప్రొవైడింగ్ సర్వీస్ ట్యాక్స్, కృషి కళ్యాణ్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇంకా సర్వీసెస్ ఏమైనా ఇస్తే కృషి కళ్యాణ్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్ ఇవన్నీ సిజిఎస్టీతో రిప్లేస్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది కదా, ఎక్సైజ్ డ్యూటీ ఆన్ వేరియస్ సెస్ అండ్ సర్చార్జెస్ ఇవన్నీ సిజిఎస్టీతోన పెట్టారు ఎక్సెప్ట్ పెట్రోల్ తప్ప. ఎక్సైజ్ డ్యూటీ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్, ఇది కూడా సిజిఎస్టీతో పెట్టారు. దాని తర్వాత సిజిఎస్టీ కంపెన్సేషన్ సెస్, నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ ఫండ్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు అన్నట్టు. నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ డ్యూటీ అనేది పబ్లిక్ అకౌంట్కి వెళ్తుంది, నేషనల్ ఎన్డీఆర్ఎఫ్కి వెళ్తుంది. డిజాస్టర్ మేనేజ్ యాక్ట్ 2005 ప్రకారం, డిఎంఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం. రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్లో దాని మీద ఉన్న ఎక్సైజ్ డ్యూటీ అనేది ఇది జిఎస్టీ కౌన్సిల్ డిసిషన్ మీద పెట్టింది. కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాదు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మాత్రమే జిఎస్టీ కిందికి వస్తాయి అన్నట్టు. సో ఇదే అన్నట్టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనం జనరల్గా చూసుకుంటే కార్పొరేషన్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ జిఎస్టీ ఉంటుంది, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్, నెక్స్ట్ ఎక్సైజ్, నెక్స్ట్ కస్టమ్స్, నెక్స్ట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇది అన్నట్టు. సో ఎక్సైజ్ డ్యూటీ కొన్ని ప్రోడక్ట్స్ మీద ఉంది అన్నట్టు. ఇది ఇప్పుడు స్టేట్స్ చూద్దాం. స్టేట్స్